ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు, నమ్మారు. పరిచయాలున్నాయని చెప్పాడు, నమ్మారు. చేతిలో కాగితం పెట్టాడు, ఉద్యోగం వచ్చేసిందని సంబరపడ్డారు. కానీ ప్రతి కాగితం నిజం కాదు, ప్రతి పరిచయం పవర్ కాదు, ప్రతి హామీ అవకాశం కాదు. మన బలహీనత తెలిసిన వాళ్ళు ఆశను అమ్ముతారు, మన తొందర చూసి వాళ్ళు నమ్మకాన్ని వాడుకుంటారు. ముఖం చూసి మాట విని ఎవరో చెప్పారని నమ్మేస్తే కొన్నిసార్లు కోల్పోయేది డబ్బు మాత్రమే కాదు, సంవత్సరాల కళ కూడా. సత్యసాయి జిల్లా కదిరిలో ఉద్యోగం పేరుతో మొదలైన పరిచయాలు లక్షల రూపాయల లావాదేవీలుగా ఎలా మారాయి? ఉద్యోగం వచ్చిందని నమ్మిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినటువంటి ఆ కాగితాల అసలు ఏంటి? నమ్మకం ఎక్కడ మొదలైంది, మోసం ఎక్కడ బయటపడింది? లెట్స్ వాచ్. ఉద్యోగం, ఆ ఒక్క మాట కోసం కొందరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తారు. పరీక్షలు రాస్తారు, ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, చివరకు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి నీ పనైపోయింది, ఆర్డర్ చేతిలో పెట్టేస్తా అంటే చాలామంది నమ్మేస్తారు. సత్యసాయి జిల్లాలో కూడా అదే జరిగింది. కదిరి పట్టణంలో గత కొంతకాలంగా ఒక పేరు నెమ్మదిగా వినిపించేది. ప్రభుత్వ శాఖల్లో పరిచయాలు ఉన్నాయట, పెద్ద అధికారులతో టచ్లో ఉంటారట, ఉద్యోగాలు ఇప్పించగలడట. మొదట్లో ఇవి కేవలం మాటల్లానే వినిపించాయి. కానీ ఆ మాటల్ని నమ్మిన వాళ్లు ఒక్కొక్కరిగా అతని దగ్గరకు వెళ్లటం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి పేరే శ్రీనివాసులు నాయక్. శ్రీనివాసులు నాయక్ తనకు రైల్వే శాఖలో పరిచయాలు ఉన్నాయని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మకం కల్పించాడని బాధితులు చెబుతున్నారు. ఉద్యోగం కోసం తిరుగుతున్న వాళ్లకు అది చివరి అవకాశంలా కనిపించింది. మొదటి చర్చలు, తర్వాత హామీలు, చివరకు డబ్బుల వరకు విషయం వెళ్లిందని చెబుతున్నారు. ఫైల్ ముందుకెళ్లింది, ఇంకొంచెం టైం పనైపోయింది అని చెబుతూ లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులిచ్చిన వాళ్లు కూడా ఎదురుచూశారు. రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు వాళ్ల చేతిలోనికి కొన్ని కాగితాలు వచ్చాయి. చూసిన వెంటనే ఆనందపడిపోయారు. ఇంట్లో వాళ్లకి చెప్పారు. ఉద్యోగం వచ్చిందని సంతోషపడ్డారు. కొందరు కొత్త ప్లాన్స్ కూడా వేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే ఆ కాగితాల్లో ఏదో తేడా కనిపించింది. అధికారికంగా చెక్ చేయాలనుకున్న బాధితులు ఆ ఆర్డర్ కాపీలను రైల్వే అధికారులకు చూపించారు. అక్కడే కథ మలుపు తిరిగింది. వాళ్లకొచ్చిన సమాధానం ఒకటే, ఇవి మా శాఖ నుంచి జారీ చేసిన ఆర్డర్లయితే కావు. ఆ ఒక్క మాటతో ఆశలు కుప్పకూలిపోయాయి. ఉద్యోగం లేదు, పోస్టింగ్ లేదు, చేతిలో ఉన్నవి నకిలీ పత్రాలు మాత్రమే. ఆ తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వచ్చి చెబుతున్న విషయాలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రైల్వే ఉద్యోగాలే కాదు, యోగా టీచర్ పోస్టుల పేరుతో కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. కదిరి, పుట్టపర్తి ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యోగా టీచర్ల దగ్గర ఒక్కొక్కరి నుంచి 1,50,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్నట్లుగా బాధితులే చెబుతున్నారు. మొదట్లో ఎవరూ బయటకు రాలేదు. ఉద్యోగం వస్తుందేమో కదా అని ఎదురుచూశారు. డబ్బులు తిరిగి వస్తాయేమోనని ఆశపడ్డారు. కానీ కాలం గడిచింది, ఉద్యోగం లేదు, డబ్బు లేదు. చివరకు మోసపోయామనే అనుమానంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కానీ విచారణలో మరో కోణం కూడా బయటకొచ్చింది. ఉద్యోగాలే కాదు, భూముల వ్యవహారాలు కూడా ఈ మోసంలో భాగమైనట్లు తెలుస్తోంది. కదిరి పట్టణంలో రెవెన్యూ, ప్రైవేటు సర్వేల పేరుతో భూ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకున్నారు అనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్ 82లో ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశంపై ఇటీవలే ఆర్డీఓ విచారణలో కొన్ని అంశాలు బయటకొచ్చినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ అయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీ వివరాలన్నీ నా దగ్గరున్నాయి, సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్కు కంప్లైంట్ చేస్తా అంటూ ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు డిమాండ్ చేశారట. ఇదే సమయంలో గతంలో ఒక ప్రభుత్వ టీచర్ కూడా ఫిర్యాదు చేసిన కేసు మళ్లీ చర్చల్లోనికి వచ్చింది.
తనను నమ్మించి ఆర్థికంగా నష్టపరిచాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఆ కేసు గతంలో జైలుకి కూడా వెళ్లాడని సమాచారం బయటకొచ్చింది. అయితే ఆ కేసు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ని ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో బాధితులు నేరుగా జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఎస్పీ ఆదేశాల మేరకు కదిరి పోలీసులు శ్రీనివాసులు నాయక్పై కేసును నమోదు చేశారు. ఇక ఈ ఘటనలో ఆరోపణలు ఉన్నాయి, బాధితుల వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విచారణ కూడా మొదలైంది. ఇక నిజాలేంటో దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మరోసారి కూడా ఒక ప్రశ్న ముందుకు తెస్తోంది. ఉద్యోగం పేరుతో డబ్బులు అడిగితే మనం ఎందుకు నమ్ముతున్నాం? గుర్తుంచుకోండి, ప్రభుత్వ ఉద్యోగానికి షార్ట్ కట్ ఉండదు, వ్యక్తిగత హామీ ఉండదు, అధికారిక ప్రక్రియ మాత్రమే ఉంటుంది. ఒక్కసారి డబ్బు ఇచ్చే ముందు, ఒక్కసారి కాగితం నమ్మే ముందు, ఒక్కసారి నిజం తెలుసుకోండి. లేకపోతే చేతిలో మిగిలేది ఉద్యోగ ఆర్డర్ కాదు, మోసపోయామన్న బాధ మాత్రమే.